అదే కదా నేను చెప్తుంది. ఇప్పుడు వాళ్ళేదో మొక్కుబడిగా కన్సాలేషన్ ప్రైజ్ ఇచ్చినట్టు పొగిడారు. దాన్ని నువ్వు సీరియస్గా తీసుకుని నువ్వేదో గొప్పగా ఏదో సాధించేశావనే ఫీలింగ్లో ఉండనవసరం లేదు. యాక్చువల్గా నువ్వేం గొప్పగా సాధించిందేం లేదు, ఏం చేయలేదు. వాళ్ళు పొగుడుతున్నారు కాబట్టి గొప్పగా చేసేశానని అనుకుంటున్నావు అంతే. అంటే అంటే నేను నిజంగా ఏమీ చేయలేదా? ఇవాళ మా అక్క నాన్న ఇటు మావయ్య సుధీర్ వాళ్ళు బిడ్డల్ని అర్థం చేసుకుని సంతోషంగా ఉండడానికి వాళ్ళని క్షమించడానికి నా మాటలు కారణం కాదా? నేనేం చేయలేదా? మధు, నువ్విందాక నీ గొప్పతనం ఏమీ లేదని తెలుసుకున్నావు. నువ్వొక జ్ఞానివి అనుకున్నాను, కానీ నువ్వెంత అజ్ఞానివో ఇప్పుడే తెలుస్తుంది. చూడు మధు, వాళ్ళన్న మాటల్ని నీకు తెలియకుండానే సీరియస్గా తీసుకుని నువ్వు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నావు చూడు, అది నిజంగా అజ్ఞానం. నువ్వు చెప్పినా చెప్పకపోయినా తండ్రికి వాళ్ళ బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా రియలైజ్ అయి ఉంటారు. పరిస్థితి ఇలాగే ఉండేది. నువ్వు దాన్ని గుర్తు చేసినంత మాత్రాన గొప్పే ఉంది. ఏంటి? నేను జస్ట్ గుర్తు చేశానా? అంతేనా? మరంతే కదా. ఇప్పుడు మనం రోజు ఆఫీస్కి బయలుదేరేటప్పుడు ఫోనో పర్సో మర్చిపోతాను. వెంటనే దాన్ని నువ్వు గుర్తు చేసి నా చేతికి ఆ పర్సో ఫోనో ఇస్తావు. వెంటనే నేను దాన్ని తీసుకుని థ్యాంక్ యూ అని చెప్తాను, అంతే కదా. అంత మాత్రానికే మర్చిపోయిన ఫోన్ని గుర్తు చేసి ఇచ్చావు. నువ్వెంత గొప్పదానివి. అసలు ఈ రోజు ఫోన్ లేకపోతే నా జీవితం ఏమైపోయుండేదో, ఎలా బతికేవాణ్ణో అని నిన్ను పొగుడుతానా? ఇది కూడా అంతే. దిస్ ఇస్ టూ మచ్. నీకొక మనిషిని అప్రిషియేట్ చేయడం తెలీదు, ఒక మంచిని ఎంకరేజ్ చేయడం తెలీదు. అంతమంది నేను మంచి పని చేశానని ప్రేమగా పొగుడుతుంటే మీరు కుళ్ళుకుంటున్నారు. న్యాయంగా వాళ్ళందరికంటే మీరే ఎక్కువగా నన్ను పొగుడుండాలి, ఎక్కువగా అప్రిషియేట్ చేసుండాలి. మీకు దొరకని మంచి పేరు నాకు వచ్చేస్తుందని మీకు జెలసీ. అబ్బా, ఈవిడ గారికొచ్చేస్తున్న మంచి పేరు చూసి నాకు జలసీనా? చూడు, నువ్వు వాళ్ల పొగడ్తల్లో మునిగిపోయి నువ్వు గొప్పదానివి అనుకుని అందరూ నిన్ను గుర్తించాలని తెగ ఆరాటపడిపోతున్నట్టున్నావు. లేని గొప్పతనాన్ని ఫీల్ అవ్వడం అమాయకత్వమే కాదు, పిచ్చితనం కూడా. అంటే ఏంటి? నేను మతిలేందాన్నంటారా? మతిలేని మనిషి తనకి మతి లేదని ఒప్పుకుంటారా చెప్పు? సరే, ఇప్పుడేంటి? నేను నిన్ను పొగడాలి, అంతే కదా. పొగిడేస్తా. నువ్వు సూపర్, బ్రహ్మాండం. అసలు నువ్వు లేకపోతే ఈ రెండు ఫ్యామిలీలు దుఃఖసాగరంలో మునిగిపోయేవి. ఏమక్కర్లేదు, మీరేం పొగడక్కర్లేదు. మరేం చేస్తాం? పిచ్చోళ్లతో వాదిస్తూ కూర్చుంటామా ఏంటి? ఒప్పేసుకోవాలంతే. చూసావా, ప్రూవ్ చేసుకున్నావు. పిచ్చి బాగా ముదిరింది. మీ పీక కొరికేస్తా. హత్య 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 హత్య. నన్ను ఇలాగే ఏడిపిస్తూ ఉండండి, నిజంగానే పీక పిసికేస్తా. ఏమైంది? ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నారు, మూడీగా ఉన్నారని. సరే, కాసేపు అలా వాక్ చేద్దామని వీధిలోకి తీసుకొచ్చాను. నేను మీతో సరదాగా ఉండను, మాట్లాడను అని నిన్నటి వరకు మీరు కంప్లైంట్ చేసేవారు. ఇప్పుడు నేను సరదాగా అలా బయటకు వెళ్దామని చెప్పి తీసుకునొస్తే మీరేమో మాట్లాడకుండా ఎక్కడో ఆలోచిస్తున్నారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం ప్రాబ్లం ఉంది? ఏం లేదు, ఊరికే జనరల్గా అలా ఆలోచిస్తున్నాను అంతే. కానీ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని చాలా క్లియర్గా తెలుస్తుంది. నా దగ్గర దాస్తున్నావంటే ఖచ్చితంగా తప్పు చేస్తున్నట్టేగా. తప్ప? నేనేం తప్పు చేస్తున్నాను? అవును,
ఏదైనా ఒక విషయం తనకి కావలసిన వాళ్ళకి తెలియకూడదు అనుకుంటే అది తప్పుడు విషయం అయితేనే చెప్పకుండా ఉంటారు. అలా ఏం లేదు. ఏ అవతల వాళ్ళు హర్ట్ అవుతారని కూడా చెప్పకుండా ఉండొచ్చు కదా. అవతల వాళ్ళు హర్ట్ అయినా కాకపోయినా ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడమే ఒక రిలేషన్షిప్కి మంచిది. నీ మనసులో ఏముందో చెప్పు. బాలేదానివే. ఏం లేదు ఇందు. మీరింకా దాచడానికి ట్రై చేస్తున్నారు. నాకిప్పుడు లేనిపోని అనుమానాలన్నీ నా బుర్రలోకొచ్చి నా మనసు పాడైపోతుంది. దయచేసి మనసులో ఏది ఉన్నా చెప్పేసేయండి. అరే ఏం లేదంటున్నాగా. నేనేదో క్యాజువల్గా ఆలోచిస్తున్నాను. నువ్వు దాన్ని పట్టుకొని ఎందుకు ఇంత రావుతున్నావు? అసలు ఇప్పుడు క్యాజువల్గా అంత దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. మొన్నటి వరకైతే ఇంట్లో రకరకాల సమస్యలు ఉండేవి. అత్తయ్య గారికి నాన్నగారికి గొడవలయ్యాయి. నాన్న మనల్ని క్షమించకుండా ఉన్నారు. ఆ బాధ మనకి ప్రతి నిమిషం ఉంటూనే ఉండేది. మనం నవ్వుతూ సంతోషంగా మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా ఉండేది. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. ఏ ఒక్కరి మీద ఏ ఒక్కరికి కోపం లేదు, బాధ లేదు, ఏ కష్టము కూడా లేదు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో నువ్వు దానికి విరుద్ధంగా ఇలా ఉన్నావంటే నేనేమనుకోవాలి? ఇందు నిజంగానే ఏం లేదు. బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను అంతే. ఏంటి బిజినెస్ ప్రాబ్లమా? బాగానే రన్ అవుతుంది, లాభాలు వస్తున్నాయని చెప్పావుగా. లాభాలు వస్తున్నాయి కానీ ఇది సరిపోదు కదా. వేరే ప్లాన్స్ చేయాలి, వాటి గురించి ఆలోచిస్తున్నాను. చూడు ప్రణయ్, నీ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. డబ్బు గురించి విపరీతంగా పరిగెడతావు. అలా పరిగెత్తి కోట్లు కూడబెట్టి ఏం చేసుకుందామని? మనకు కావలసినంత, మన అవసరం ఎంత అంతవరకే ఆలోచించు. దానిపైన ఎక్స్ట్రా ఏదొచ్చినా ఆ దేవుడు మనకిచ్చే బోనస్ అనుకుని అప్పుడు మనం ఏం చేయాలో, ఎలా ఖర్చు పెట్టుకోవాలో ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మన అవసరానికి మించి డబ్బు ఉండటం మంచిది కూడా కాదు. నువ్వు చెప్తావు, డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో ఏది గడవదు. నువ్విప్పుడు ఇంత బాధ పెట్టుకుని ఇంత ఆలోచించి ఎంత సంపాదించాలనుకుంటున్నావేంటి? అంతా ఇంత అని కాదు, బాగా సంపాదించాలి. సరే సంపాదిద్దాం. దానికి ఇలా బాధపడుతూ కాదు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని నిజాయితీగా చెయ్యి. కానీ నీ వ్యాపారం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకొక భయం ఉంటూనే ఉంటుంది. ఇది ఏమాత్రం తేడా జరిగినా మళ్ళీ పరిస్థితి మొత్తం తారుమారవుతుంది. అందుకని వీలైనంత త్వరగా వేరే బిజినెస్కి మారడానికి మన శక్తి మేర ఎంత చేయగలమో ఆ వ్యాపారాన్ని చూస్ చేసుకోవడానికి ఆలోచించు. నువ్వు లక్షలు సంపాదించాలని నేను కోరుకోవడం లేదు ప్రణయ్. మనం సంతోషంగా ఉండాలి. నువ్వు తక్కువ సంపాదించినా ఉన్నంతలో సరిపెట్టుకుని సంతోషంగా బతకడం నేర్చుకుందాం. నేనెలాగో ఉద్యోగానికి వెళ్తున్నా, నాకు జీతం వస్తుంది. మనకిప్పుడేమైనా పిల్ల పాప? ఉన్నది నలుగురం. నాకొచ్చే జీతంతోటే ఏమాత్రం లోటు లేకుండా హ్యాపీగా బతికేయచ్చు. నువ్వు అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. మన మధ్య కొత్తగా ఇబ్బందులు తీసుకురాకు. ఇదొక్కటే నిన్ను కోరుకునేది. నేను నీతో ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. ఏంటిందు? నేను సంపాదిస్తున్న సంపాదనలో ఎంతో కొంత నాన్నకు కూడా ఇద్దామనుకుంటున్నా. దేనికి నీకు అభ్యంతరం లేదనుకుంటా? ఇందులో నేను అభ్యంతరం పెట్టడానికి ఏముంది? నాకు తండ్రైనా మావయ్య గారైనా మీ నాన్నగారే. నీ ఇష్టం. అలాగే ఇంకొక విషయం, నందుకి ఇవ్వాల్సిన 5 లక్షల్లో కొంత తిరిగిచ్చేస్తాను అంటున్నావు. కనీసం 2 లక్షలైనా ఇచ్చేయాలి. అది మాత్రం మిస్ చేయకు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు వారంలో 2 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురాను? ఏం చేయాలి? అదేదో సామెత చెప్పినట్టు, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు అత్యాశకు పోయి ఉన్నతి మొత్తం పూడ్చుకుని పోయింది. ఇప్పుడు ఎలా? హలో, కాఫీ తీసుకోండి. ఏం చేస్తున్నానో కనపడడం లేదా? ఏం చేస్తున్నారో కనబడుతుంది కానీ తెచ్చిన కాఫీ ఏం చేయాలి? మీకు ఆఫర్ చేయకపోతే మళ్ళీ పొద్దునే కాఫీ కూడా ఇవ్వలేదని తర్వాత ఏం గొడవ పడతారో ఎవరికి తెలుసు?
ఆసనాలు వేసుకునేటప్పుడు కూడా ప్రశాంతంగా ఆసనాలు వేసుకొనివ్వవా? కాఫీ అలా పక్కన పెట్టు. ఎక్కడ పెట్టను? ఆ? నా నెత్తి మీద పెట్టు. అరే, నెత్తిన ఎలా పెట్టను? శీర్షాసనం వేసుకొని తల కిందుకుంటే ఒక పని చేస్తా, ఇక్కడ పెడతా. ఏయ్! ఏం చేస్తున్నావు? మీరేగా నెత్తి మీద పెట్టమన్నారు. నెత్తి ఖాళీ లేదు, కింద ఉంది, అందుకే కాలు మీద పెట్టా. నీకసలు బుద్ధుందా? ఏ, మీకేమైనా కావాలా? నిజమే, నాకు బుద్ధి లేదు. నాకు బుద్ధుండుంటే నీలాంటి దాంతోటి నెత్తిన పెట్టు అంటానా? తీ తీ, ముందు కాలిపోతుంది. తీ, కాఫీ తీ. తీసుకొచ్చి పెట్టడం వరకే నా పని, తీసుకొని తాగడం మీ పని. తీసుకొని మీరే తాగండి. ఏయ్, తాగడానికి కాదు, కాళ్ళు కాలుతున్నాయి. కప్పు తీ, కప్పు తీ. ఆ! నేను తీయనుగా. ఓ! ఏయ్, నీకు దండం పెడతాను, కాళ్ళు కాలుతున్నాయి. తీ తల్లి. ఆ! చి, పెళ్ళాన్ని పట్టుకొని తల్లి అంటారేంటి? అయ్యో, ప్రతిమాలికోవడం కోసం తల్లి అన్నాను. అలా కాదు, చక్కగా భార్యని ఎలా పిలవాలో అలా పిలిచి రిక్వెస్ట్ చేసుకోండి. అయ్యో, కాళ్ళు కాలుతున్నాయి, ముందు తీ. ఆ! అరే, రిక్వెస్ట్ చేసుకుంటే సెకండ్ లో పనైపోతుందిగా. ఏమని రిక్వెస్ట్ చేసుకోవాలి? భార్యని ఏమని పిలుస్తారు? ఏయ్, భార్యని ఏమని పిలుస్తారు? భార్య అనే పిలుస్తారు. చి, భార్య భార్య అని పిలిచారంటే బాగోదు. చక్కగా భార్యామణి అని పిలవండి. ఏంటి, భార్యమనా? అవును, లేకపోతే శ్రీమతి గారు అని పిలవండి. రెండు కలిపి పిలుస్తా. భార్యమని, శ్రీమతి గారు. దయచేసి ఆ కాఫీ కప్పు తీయరా. తీయను. అదేంటి, రిక్వెస్ట్ చేసుకుంటే తీస్తా అన్నావు కదా? అంటే రిక్వెస్ట్ చేసుకుంటే తీస్తానని ఇందాక అనుకున్నా. మీరు రిక్వెస్ట్ చేసుకునే లోపు నా మూడ్ మారిపోయింది. మరి నీ దుర్మార్గం పాడుకాను, కాళ్ళు కాలిపోతున్నాయి ఇక్కడ. తీ. తీస్తాను. ముందు సారీ చెప్పండి. సారీయా? నేనేం తప్పు చేశాను? కాఫీ కప్పు తీసుకొచ్చి కాళ్ళ మీద పెట్టింది నువ్వు. నువ్వు తప్పు చేసి నన్ను సారీ చెప్పమంటావా? అయ్యో, కాళ్ళు కాలుతున్నాయి. సారీ చెప్పమంది నిన్న రాత్రి నన్ను ఏడిపించుకు తిన్నారు కదా, అందుకు. నేనే వేడిపించుకు తిన్నాను. అవును, మరి రెండు కుటుంబాలు సంతోషంగా ఉండడానికి నేనే కారణమని అందరూ నన్ను పొగుడుతూ ఉంటే అసలు దాంట్లో నా గొప్పేమీ లేదని చెప్పి ఏదో బుర్రలేని దానిలాగా, మతిలేని దానిలాగా ట్రీట్ చేశారుగా, అందుకు సారీ చెప్పండి. ఓకే ఓకే, నువ్వు అపరజ్ఞానివి. ప్రపంచ శాంతి నీ వల్లే జరుగుతుంది. నీకున్నన్ని తెలివితేటలు, జ్ఞానం ఇంకెవ్వరికీ లేవు. ప్రపంచం ఇంత శాంతియుతంగా ఉందంటే అది నీ వల్లే. నీ శాంతి చర్చలు ఫలించే రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. చాలా దయచేసి తీ, కాలుతుంది ఇక్కడ. సరిపోలేదు. ఇంకా ఏం చేయాలి? అయ్యో, కాలుతుందిరా దేవుడా. చూసారా, అప్పుడెప్పుడో పురాణ కాలంలో మునులు పుట్టల్లోనూ, చెట్లల్లోనూ, పర్వతాల్లోనూ తలకిందులుగా తపస్సు చేస్తూ దేవుడు ప్రత్యక్షమవ్వాలని కోరుకునేవారు. కాని మీరు అసలు కోరుకోకుండానే తలకిందులుగా తపస్సు చేస్తున్నందువల్ల, నా దయ వల్ల మీకు దేవుడు కనిపిస్తున్నాడు. నిజమే, దేవుడే కాదు, చుక్కలు కూడా కనిపిస్తున్నాయి. నీకు దండం పెడతా, కాఫీ కప్పు తీ. ఏది, ఒకసారి దండం పెట్టండి. దండం ఎలా పెడతాను? చేతులు తీస్తే తప్పని కింద పడతాను. మరిందాక దండం పెడతా అన్నారు. తల్లి, మనసులో దండం పెట్టుకుంటున్నాను. అదిగో మళ్ళీ తల్లి అంటున్నారు. అయ్యో, శ్రీమతి గారు, మనసులో దండం పెట్టుకుంటున్నాను. భార్యమణి గారు, ప్లీజ్ కప్పు తీయండి. సరే, ఒక్కసారి మా అమ్మ నాన్నలు పొగిడినట్టు, మావయ్య గారు పొగిడినట్టు నా గొప్పతనం గురించి ఒక్కసారి పొగడండి. కాఫీ కప్ తీసేస్తా. ఇందాక పొగడానుగా. అది సరిగ్గా ఫ్లోలో లేదు. చక్కగా చెవికి ఇంపుగా పొగడండి. అసలు నీలాంటి వాళ్ళు లేకపోతే కుటుంబాలన్నీ ఏమైపోతాయో తెలుసా? ప్రతి ఇంటికి నీలాంటి బిడ్డ ఉండాలి. లేకపోతే ఆ కుటుంబాలు సంతోషంగా ఉండవు, శాంతియుతంగా ఉండవు, కలిసిమెలిసి ఉండవు, కొట్టుకు చచ్చిపోతారు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది కొంచెం ఎక్స్ట్రా. సారీ, నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు.
అసలు నీలాంటి బిడ్డని కనడం రామచంద్ర అంకుల్ పుణ్యం. ఆ, నీలాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలిగా రావడం మా అమ్మ నాన్నల అదృష్టం. నువ్వు నాకు భార్యగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం. ఆహా, ఎంత ఆనందంగా ఉందో. నిజాలు మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉంది. ఓకే, నిజాన్ని ఒప్పుకొని మీరు జ్ఞానం సంపాదించుకున్నారు గనుక కాఫీ కప్ తీసేస్తా. ఏంటి గుర్రుగా చూస్తున్నారు? చెప్తా. నా కాళ్ళు కాలిలా చేసావు కదా, నీకిస్తాను చూడు. మామూలు జల కాదు. హాయ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. ఏంటి నాన్న ఆశ్చర్యంగా చూస్తున్నారు? నువ్వు పుట్టిన దగ్గర నుంచి నన్ను డాడీ అని పిలవడమే నీకు అలవాటు. ఇప్పుడు తెలుగులో నాన్న అని పిలుస్తుంటే కొత్తగానే కాదు, చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పుడే నువ్వు తొలిసారిగా నాన్న అని పిలిచినట్టుంది. నిజం కూడా అదే కదా. నాన్న అనే మాటని ఇప్పుడే తొలిసారిగా పలుకుతున్నావు. అవును నాన్న, చిన్నప్పటి నుంచి అమ్మమ్మ మిమ్మల్ని డాడ్ అని, మమ్మీని మామ్ అని ఇంగ్లీష్ మోజులో పిలిపించి అలాగే అలవాటు చేసింది. నేను అదే మోజులో అలవాటు పడిపోయా. కానీ అన్నయ్య మాత్రం ఎప్పుడు మిమ్మల్ని నాన్న అని, అమ్మని అమ్మ అని పలకరిస్తాడు. అప్పుడు నాకదేం పెద్ద తేడా అనిపించలేదు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నప్పుడు అదెంత దగ్గరదనంగా ఉందో, మన భాషలో పిలుస్తున్నప్పుడు అది ఎంత హాయిగా ఉందో ఇప్పుడే తెలుస్తోంది. నిజమేరా, నువ్వు డాడ్ అని పిలుస్తున్నప్పుడు అది చెవులకి తాకేది తప్ప మనసుకి తాకేది కాదు. కానీ ఇప్పుడు నువ్వు నాన్న అని పిలుస్తుంటే అది నేరుగా గుండెని తాకుతుంది. థ్యాంక్స్ నాన్న, ఇలాగే పిలు. అలాగే నాన్న. చిన్నబాబు జ్యూస్. పర్లేదురా, హెల్త్ కాన్షియస్గానే ఉన్నావు. జాగింగ్ నుంచి రాగానే ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నావు. ఆరోగ్యం చూసుకోవాలి కదా నాన్న. మీరు కూడా ఒకప్పుడు మిలిటరీ మ్యాన్ లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి, బొజ్జ పెరిగిపోతుంది. కాస్త మెయింటైన్ చేయండి. పూర్తిగా హెల్త్ని విడిచిపెట్టేశారు. మీరు హెల్తీగా ఉండాలి కదా నాన్న. ఆ, నాకు మరీ అంత పెద్ద బొజ్జేం లేదురా, చిన్నదే. ఈ వయసుకి ఈ మాత్రం బొజ్జ అందం. అది అందం కాదు, మీ బద్ధకం. మీకొస్తున్న బొజ్జని ఈ ఏజ్కి అది హుందాగా ఉంటుందనో, అందంగా ఉంటుందనో మభ్యపెట్టుకోకండి. బొజ్జ పెరుగుతుందంటే లోపల కడుపులో సమస్యలు పెరుగుతున్నట్టే లెక్క. మీరు కాస్త ఆరోగ్యం చూసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేమంతా సంతోషంగా ఉండగలం. అలాగేరా, నేను కూడా వర్కౌట్స్ చేసి నీకంటే స్లిమ్గా అయి చూపిస్తా. ఛాలెంజ్లు బాగానే చేస్తున్నారు. రేపటి నుంచి ఆచరణలో పెట్టకపోతే రోజు వచ్చి మీ బొజ్జను ఫోటో తీసి ఆల్బమ్ చేసి ఉంచుతాను. అంత పని చేయదురోయ్, సీరియస్గానే ట్రై చేస్తా. ఓకే నాన్న, ఫ్రెష్ అప్ అవుతాను. వాడి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాడు. వాడిలో మార్పుకి చాలా సంతోషంగా ఉంది. గుడ్ మార్నింగ్ బామ్మగారు. గుడ్డు గాడిది గుడ్డు. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తేనే గాని మా జీవితాలు తెల్లారవన్నమాట. హా, నా మీద బాగా అసలు మామూలుగా లేరు. పీకల్లో తున్నట్టున్నారుగా. అసలు నీతో నాకేంటి? ఇదిగోండి, ఈ రుసరుసలు ముతిమిరుపులు నా దగ్గరొద్దు. ఏంటి ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మొన్న మా నాన్నకి మీతో సారీ చెప్పించినప్పటి నుంచి మీరు ఈగోతోటి బాగా రగిలిపోతున్నారు. నా మీద పీకల్లోతు కోపం ఉంది. అది మనసులో దాచుకోలేక ఇలా మాటలతోటి మీకు తెలియకుండానే ఇలా బయటకొచ్చేస్తున్నాయి. నేనొకటి చేస్తే నీ ఇష్టానికి ఏదో ఒకటి అనుకుని నాతో మీ నాన్నకి క్షమాపణలు చెప్పించావు. అసలు అందులో నా తప్పే ఉంది? మీ అక్క వల్ల మా పరువు పోయింది. ఆ కోపం బాధతోటి
నేను మీ నాన్నని ఏదో మీ అక్క విషయంలో ఒత్తిడి తీసుకుని వస్తే పెద్దదాన్నని చూడకుండా నాతో మీ నాన్నకి క్షమాపణలు చెప్పించాం. మీరు వయసులో పెద్దవారైపోతే సరిపోదు బామ్మగారు, కాస్త బుద్ధిలో కూడా ఆ పెద్దరికం చూపించాలి. అంటే ఏంటే నాకు బుద్ధి లేదంటున్నావా నువ్వు? నేను డైరెక్ట్ గా అంత మాట అనలేదు, కానీ బుద్ధుంటే అలాంటి పని చేసి ఉండేవారు కాదు. అసలెంత పొగరే నీకు? మాటకి మాట సమాధానం చెప్తున్నా. మాటకి మాట సమాధానం చెప్పడం కాదు, మీరు కాస్త మంచిగా మాట్లాడడం, మంచిగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మంచిదంటున్నా. అసలే ఈ మధ్య మీ ఒళ్ళు బాగా పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువైపోతున్నట్టుంది. నేను గాని కాన్సన్ట్రేట్ చేశానంటే మీ కొలెస్ట్రాల్ మొత్తం దించేస్తా. అంటే ఏంటే? నా కొవ్వెక్కి విర్రబిగుతున్నానంటావా? నా కొవ్వు దించేస్తానంటావా? నేను కొవ్వు అనలేదు బామ్మగారు, కొలెస్ట్రాల్ అంటున్నా. ఆ, నువ్వు ఇంగ్లీష్లోనా? అర్థం అదేగా. ఫోన్లేండి, దాని అర్థం అయినా సరిగ్గా అర్థం చేసుకున్నారు. అయినా పొద్దు పొద్దుని మీతో ఏంటండి బాబు, నాకు మూడ్ మొత్తం పాడైపోతుంది. నేను మా అత్తగారితో మాట్లాడతాను. ఆ, మాట్లాడతావు. మీ అత్తని బొట్లో పాడేసుకుందాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. ఇలా బుట్టలో పడేసుకోవాల్సిన కర్మ నాకేంటి చెప్పండి. అయినా సైలెంట్ గా రండి, మీతో మాట్లాడుతూ ఉంటే మాట్లాడినట్టు ఉండదు, పోట్లాడినట్టు ఉంటుంది. ఆ? పొద్దు పొద్దుని మూడ్ పాడైపోయింది. వేడి వేడి కాఫీ తీసుకొచ్చి పెట్టి నన్ను టార్చర్ పెడతావా? నేనంత సులువుగా వదిలేస్తాననుకుంటున్నావా? తిను, ప్రేమగా పెట్టాను కదా, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినాలి మరి. తమరేదో స్వయంగా తయారు చేసి నా కోసం వడ్డిస్తున్నట్టు, లేకపోతే మీరే నా నోటికి అందించి తినమన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు మొత్తం నేనే తినిపిస్తాను. తిను.